నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినాన్ని నిర్వహిస్తారు. వైష్ణవ సంప్రదాయం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు కృష్ణ పరమాత్మ జన్మదినంగా పరిగణించాలని వైష్ణవ సంప్రదాయంలో చెప్పారు. అంటే సూర్యోదయానికి కేవలం రోహిణీ నక్షత్రం మాత్రమే ఉండాలి, కృత్తికా నక్షత్రం అనేది ఉండకూడదు. అలా కృత్తికతో కూడి ఉండనటువంటి రోహిణీ నక్షత్రం ఉన్న రోజుని వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమిగా స్వీకరించడం జరిగింది. అలాగే వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే అష్టమి తిథి సప్తమి తిథితో కలిసి ఉండకూడదు. సప్తమితో కూడిన అష్టమిని స్వీకరించరాదు. అయితే అష్టమితో కూడిన నవమిని స్వీకరించవచ్చని వైష్ణవ సంప్రదాయంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉంది. అలాగే సప్తమి తిథితో కలిసి అష్టమి తిథి లేదు. అష్టమి తిథి నవమి తిథితో కలిసి వచ్చింది. సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇలా వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించుకోవాలని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా, గోకులాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మకు సంబంధించిన ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గోకులాష్టమి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఈరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఆ తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేశాక పూజా మందిరంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పూజాపీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ లేదా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసి కృష్ణ పరమాత్మని దేవకీసుతుడిగా పూజించాలి. ఓం దేవకీసుతాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కలశానికి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము లేదా చిత్రపటానికి రకరకాలైన సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజ చేయాలి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించాలి. శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేస్తే దీన్ని గోకులాష్టమి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. కలశం ఏర్పాటు చేసుకొని కలశానికి శ్రీకృష్ణుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహిస్తే దాన్ని గోకులాష్టమి వ్రతం అంటారు. ఇలా గోకులాష్టమి వ్రతం చేసిన తర్వాత ఆ కలశం పక్కనే ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము లేదా చిత్రపటానికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఒక శంఖంలో జలం తీసుకుని ఆ శంఖ జలాలతో కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. శంఖంలో కొబ్బరి నీళ్ళు తీసుకొని ఆ కొబ్బరి నీళ్ళల్లో పుష్పాలు, అక్షింతలు, సువాసన కలిగిన పుష్పాలతో పాటుగా అక్షింతలతో పాటుగా రకరకాల పండ్ల ముక్కలు వేసి ఆ కొబ్బరి నీళ్ళతో కూడా కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత వెండి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో తెల్ల పుష్పాలు కొన్ని కలిపి ఆ నీటితో చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే గోకులాష్టమి వ్రతం పూర్తవుతుంది. అలాగే పాహిమాం సర్వలోకేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ శోకార్ణవాత్ ప్రభు అనే ప్రత్యేకమైన శ్లోకాన్ని గోకులాష్టమి వ్రతం చివరిలో పఠించి శ్రీకృష్ణ పరమాత్మకు హారతి ఇస్తే గోకులాష్టమి వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిన రోజు గోకులాష్టమి వ్రతాన్ని ఆచరించండి. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అని అమ్మవారికి నమస్కారం చేసే సంపద ఒక్కటుంటే చాలు. త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. అది చెప్తూనే నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదయ జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై అంటూ నమోస్తు నమోస్తు అన్నారు కదా. అది మొదటి ఇక్కడ నమామి. ఎవరికి? సర్వలోకానాం జననీం. ఆ తల్లి సర్వలోక జనని. అబ్ధి సంభవాం. మా కళ్ళ ముందు సముద్రం నుంచి వచ్చింది ఆ తల్లి. శ్రియం ఉన్నిద్ర పద్మాక్షి. తనకు కలిగిన అనుభూతిని రాస్తున్నాడండి. ఆవిడ శ్రీ, ఆవిడ లక్ష్మి.
శ్రీ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఒక అర్థం ఆశ్రయించుకున్నది అని అర్థం. ఎవరిని ఆశ్రయించుకున్నది? పరమేశ్వరుని ఆశ్రయించుకున్నది. ఎలా ఆశ్రయించుకుంది అంటే కాంతి సూర్యుని ఆశ్రయించినట్లుగా లక్ష్మి విష్ణువుని ఆశ్రయించుకుంది. ఎక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గరికి రాలేదు ఆవిడ. ఆయన నుంచి వచ్చిన శక్తి ఆయన వదలకుండా ఉన్నది కనుక లక్ష్మి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయిని అన్నారు. విష్ణువు యొక్క అనపాయిని శక్తి ఆ తల్లి, అంటే విడిచిపెట్టకుండా విష్ణువుతో ఉంటుందట. కనుక అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే విష్ణువుని దగ్గర కూర్చోబెడితే చాలు. అక్కడ హరి ఉంటే సిరి ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఆ తల్లి శ్రీ అంటే నారాయణని ఆశ్రయించిన శక్తి. శ్రీ శబ్దానికి అర్థం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఏ మంత్రం వచ్చినా రాకపోయినా శ్రీ ఒక్కడొస్తే చాలు. శ్రీ మహాలక్ష్మీ నమః ఇది మంత్రం. శ్రీ మహాలక్ష్మీ నమః మంత్రం చేస్తే శ్రీ మా అన్నప్పుడు మీకు తెలియకుండానే బీజాక్షరం పలికి నుమ్ అనే బీజం ఉంది. శ్రీ మహాలక్ష్మిలో శ్రీం బీజం ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. మరొక విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీ అనే నామానికి శక్తి ఉన్నది. శ్రీ అందుకే శ్రీకారం చుట్టేడండి అంటూ ఉంటారు మనం. శ్రీ అంటే చాలు దానిలో శక్తి ఉన్నదయ్యా. మహామంత్రం శ్రీ. అందుకు ఈ శ్రీకి బాగా మనం అర్థం చేసుకోవాలి. ఒక అర్థం ఏం చెప్పుకున్నాం? విష్ణువుని ఆశ్రయించింది. విష్ణువుని ఆవిడ ఆశ్రయించుకుంది కనుక ఆశ్రయించిన తల్లి అని ఒక అర్థము, మనకి ఆశ్రయమైన తల్లి అని కూడా అర్థం ఉన్నది. చూసే తల్లి, మనం చూసే తల్లి అని రెండు అర్థాలు ఎలా చెప్పుకున్నామో మనకు ఆశ్రయమైన తల్లి అని కూడా అర్థం ఉన్నదిట. ఆశ్రయమైన తల్లి ఆవిడే, ఆశ్రయించుకున్న తల్లి ఆవిడే. విష్ణువుని ఆవిడ ఆశ్రయించుకుంది, మనకు ఆవిడ ఆశ్రయమయ్యి ఉంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది చిన్న ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మనకి కాంతి కావాలి అంటే మనం కాంతిని ఆశ్రయించుకుని ఉన్నాం, లేకపోతే మన బ్రతుకులేదు. అయితే మనం కాంతిని ఆశ్రయించుకుంటే కాంతి జ్యోతిని ఆశ్రయించుకుంది. అదేవిధంగా మనం అమ్మవారిని ఆశ్రయించుకుంటే అమ్మవారు విష్ణువుని ఆశ్రయించుకున్నారు. ఇది తెలుసుకోవాలి. అందుకు ఆవిడ మనకు దిక్కైన తల్లి, ఆయన్ని ఆశ్రయించుకున్న తల్లి. ఇది తెలుసుకోవాలి. అందుకే శ్రీ అనగానే ఆశ్రయ శక్తి. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్న ఆశ్రయ శక్తి, మనందరికీ ఆశ్రయమైన తల్లి ఆవిడ. ఇంకొక అర్థం చెప్తున్నారు శాస్త్రంలో. ఒక శ్రీ అనే దానికి ఎన్ని చెప్పారండి అర్థములు. శృణోతి శ్రావయతి ఇది శ్రీహి అని అర్థం చెప్తుంది విశిష్టాద్వైతం. విని వినిపించే తల్లి అని అర్థం. అంటే శృణోతి శ్రావయతి, విని వినిపిస్తుందిట. అంటే ఎవరి దగ్గర వింటుంది, ఎవరికి వినిపిస్తుంది. మనం మొర్ర పెడితే ఆ మొర్రలు ఆవిడ వింటుందిట, విని ఆయనకి చెప్తుందిట. ఆయనకి చెప్పడం ఎందుకంటే ఆవిడ వింది కదా, మనకి ఇచ్చేవచ్చు కదా. అంటే ఆయన పర్మిషన్ లేనిది ఆవిడకి ఇవ్వదు. అదొకటి. ఎందుకంటే ఆవిడ మహాసాధ్వి. విష్ణువు అంటే ఆవిడకి మహాప్రేమ. విష్ణువుని అంటి పెట్టుకుంటుంది. విష్ణువు అనుమతి లేకుండా ఎవరికేమి ఇవ్వదు. ఎందుకంటే విష్ణువు హృదయంలో ఉన్నదే కదా, కనుక ఆయన సంకల్పానుగుణంగా ఇస్తుంది. అయితే ఆ విష్ణువుకి ఒకంతరా చెప్పిన ఆయన వినట్ట, ఆయనకి చెప్తూ ఉంటే ఈవిడ వింటుంది, విని ఆయనతో చెప్తుందిట, ఇదిగో అనుగ్రహించమని చెప్పు అని. ఎంత అందమైన మాట. అందుకే శ్రీనాథుడు ఒక గొప్ప మాట అంటాడు. ఓ తల్లి, పరమాత్మ లోకంబున కర్మల ఫలంబులిచ్చినప్పుడు మున్నిడుకొని కానీ ఈ జాలడు అన్నాడు. ఎంత అందమైన మాట. మున్నిడుకొని కానీ ఈ జాలడు అంటే ప్రకృతిలో పరమేశ్వరుడు చేసే పని ఏమిటయ్యా అంటే ఎవరి కర్మఫలం వారికి ఇస్తాడండి. అదే ఆయన చేసే పని, మరొకటి లేదు. ఈ కర్మఫలం ఇచ్చేటప్పుడు అమ్మవారిని దగ్గర పెట్టుకిస్తాడట. అంటే అర్థం ఏంటి? ప్రకృతి ద్వారానే అన్నీ ఇస్తాడా ప్రకృతి అమ్మవారు. అందుకే అమ్మవారు లేకపోతే ఆయన ఇవ్వడు. అయితే అమ్మవారు ఆయన లేకపోతే మనకి ఇచ్చేలా చేయదు. ఇది తెలుసుకోవాలి. ఇద్దరి యొక్క అనుబంధం అంత గొప్పగా ఉంటుంది. అందుకే శృణోతి శ్రావయతి, విని వినిపించే తల్లి కనుక శ్రీ అన్నారు. ఇది పట్టుకున్నాడు అన్నమాచార్య. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర మము విచారింప తగు నీకు నమ్మా అన్నాడు ఇక్కడ. ధర మము విచారింప, మేమేమిటి, మా మొరలేమిటి, ఇవన్నీ ఆలోచించి ఆయనకి వినిపించే తల్లి వినువు. ఈ రహస్యం పట్టాడు రామదాసు. ఎప్పుడు? చాలా బాధలు అనుభవించాక. అది మొదట వచ్చుంటే బాధ లేదు. చాలా బాధలు అనిపించాక అప్పుడు అనిపించింది, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. అది అంటే అప్పుడు కదిలేడండి రామచంద్రమూర్తి. అందుకు అమ్మ కదిలించితే కానీ ఆయన కదలడు. అది తెలుసుకుంది ఆ తల్లి. తెలుసుకుని ఈ రావణుడు నశించాలంటే రాముడు తనంత తాను కదలడు కనుక ముందు నేను కదిలి వెళ్ళి అక్కడ కూర్చుంటాను, తర్వాత ఆయన రప్పిస్తాను అనుకుంది ఆ తల్లి. అందుకే రాఘవత్వే భవేత్ సీత. ఆ తల్లి ఇలాగా నారాయణ అనుగ్రహం కావాలంటే అమ్మని దగ్గర పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది లోక వ్యవహారం అంతా కూడా. అందుకు స్త్రీ అనగానే భావం అంతా మనకు గుర్తు రావాలి కనుక అటువంటి స్త్రీకి నమస్కారం. అది శ్రియం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం, వికసించిన పద్మములు వంటి నేత్రములు కలది అన్నాడు ఇక్కడ. అంటే ఇంద్రుడికి కనబడుతున్నవి అవి. అలాంటి పద్మాక్షి ఎక్కడుంది? విష్ణువక్షస్థల స్థితాం. ఒక పదం తర్వాత ఒక పదం ఎంత ఔచితీమంతంగా పెట్టాడో చూడండి. అందుకీ స్తోత్రం గొప్ప మంత్రమైంది.
పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం అహం. ఆవిడ ఎన్ని పద్మలు చూడండి, మరి ఆయన తక్కువ పద్మనాభప్రియుడు, ఆయన పద్మాక్షుడు. అక్కడ ఈవిడ లక్షణం ఆయనకు ఉన్నది. ఇక్కడ పద్మనాభుడు, ఈవిడ పద్మనాభప్రియ. పద్మనాభుడు అంటే నాభి నుంచి పద్మం వచ్చిందిట, అంతేకాదు పద్మము అంటే ప్రపంచము, ఇది ఒకటి అర్థం. నాభి అంటే కేంద్రము, ప్రపంచానికి కేంద్రమైన వాడు పద్మనాభుడు అంటే, ఇది కూడా గుర్తించవలసిన ఒక అంశం. అంతేకాదు పద్మ అనే శబ్దానికి అర్థం ఇప్పుడు చెప్పుకుంటే పద్లు గతవు అనే ధాతువు నుంచి పద్మశబ్దం వచ్చింది. అంటే వ్యాపించున్నది అని అర్థం. అంటే ఇక్కడ వ్యాపిస్తుందండి. శక్తి ఒక చోట ఉండదు, ఒక చోట ఉంటే శక్తి కాదు. శక్తి లక్షణమే వ్యాపించడం. రాగి తీగకి కరెంటు తాకిస్తే తీగంతా విద్యుత్ వ్యాపిస్తుంది, శక్తి లక్షణమే వ్యాపించడం. అలాగే జగమంతా వ్యాపించి ఉంది శక్తి గనక ఆ శక్తికి పద్మ అని పేరు. కనుక ప్రపంచమంతా వ్యాపించిన శక్తి పేరు పద్మ. ఆ వ్యాపకత్వానికి అవరోధం లేదు, అలా వ్యాపించి ఉన్నది. అయితే ఎంత వ్యాపించున్నా ఆ వ్యాపించిన దానికి ఒక బంధం ఉందిట. నాభ అంటే నభ్నాతి బంధనం కరోతి, ఇది నాభి అన్నారు. ఇక్కడ బంధించున్నది అని అర్థం నాభా శబ్దానికి. ఈ వ్యాపించిన శక్తి బంధించబడి ఉంది. ఎలా అంటే కాంతి అంతా వ్యాపిస్తుంది, కానీ ఆ కాంతి జ్యోతితో బంధింపబడి ఉన్నట్లుగా ఆ పద్మము ఆ నారాయణుని పట్టుకుని ఉంది కనుక ఆ పద్మమైన శక్తిని బంధించి తన దగ్గర పట్టుకున్నాడు. అంటే తనకి కేంద్రంగా చేసుకున్నటువంటి వాడు కనుక పద్మనాభుడు. ఇది ఆలోచించారు ఇక్కడ. పద్మనాభ ప్రియాం అహం. అటువంటి నేను పద్మ ఆయన తల్లికి నమస్కరిస్తున్నాను. ఓ తల్లి, లక్ష్మి అంటే ఏమిటో చెప్తున్నాడు. స్తోత్రం అంటే పొగడ్త కాదు, స్తోత్రం అనగా దేవతా జ్ఞానము. ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే నేను స్తోత్రం చదివాను కదా, ఫలితం లభిస్తుందా అంటే జ్ఞానం తెలిస్తే ఫలితం లభిస్తుంది. ఆ స్తోత్రంలో దేవత యొక్క తత్వాన్ని చెప్తాడు. స్తోత్రానికి ఉండే లక్షణం ముందు తెలుసుకోవాలండి. స్తోత్రం అంటే రూప, గుణ, లీల, మహిమ, తత్వము. ఈ 5 దేంట్లో చెప్తారు, దానికి స్తోత్రం అని పేరు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఈటీవీ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మంగళవారం. మంగళగౌరీదేవి యొక్క పూజ సర్వవిధ సంపత్తుల్ని కూడాను ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తుంది. ఆ మంగళగౌరీ పూజలో సువాసన చిత ప్రీత అన్న సందంగా సాక్షాత్తు గౌరీదేవియే వచ్చి కూర్చొని ఆశీర్వదించినట్టుగా భావిస్తారు. తదుపరి దక్షిణ తాంబూలాదులతో వాయనము అనేటువంటిది ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం ఇక్కడ మంగళగౌరి వ్రతరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కంఠసీమన గంధం రాయటం వలన ఆ కలల కంఠ పంట పండుతుంది. అంటే ఆయుష్మాన్ భవ, ఈమె యొక్క మంగళసూత్రం పదిలంగా ఉంటుంది, భర్తకు ఆయుష్ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడం దీనిలోని అంతరార్థ లక్షణం అన్నమాట. మంగళకరమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి స్త్రీని పూజించడం చేత సువాసులను పూజ చేసినటువంటి ప్రభావంతో గౌరీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎందుచేతనంటే ఆ తల్లి సువాసనర్చిత ప్రీత అని చెప్పేసి కదా. దాని రీత్యా ఈ యొక్క మంగళవారం చేసేటువంటి ఈ వ్రతంలో దాగిన పరమార్థ లక్షణం అదనమాట. అందుకనే ఆ తల్లిని సర్వమంగళ అని చెప్పేసి ప్రార్థన చేశాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ ఇక్కడ గౌరీదేవి అత్యంత విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:30 తిథి నవమి రాత్రి 1:35 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3:41 వరకు. వర్జం ఉదయం 7:47 నుంచి 9:22 వరకు. మరల రాత్రి 9:20 నుంచి 10:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:08 నుంచి 11:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:31 నుంచి 2:06 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి ముఖ్య విశేషం ఈటీవీ వార్షికోత్సవ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈరోజు వైష్ణవ శ్రీకృష్ణ జయంతి. వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు ఈరోజు ఉపవాసాధికాన్ని చేసి ఆ భగవంతుడిని ఆరాధించుకుంటారు. అలాగే శ్రావణ మంగళవారం కావడం వలన మంగళ గౌరీ వ్రతం ఉంది. ఆ కారణంగా ఆ వ్రతాచరణ ద్వారా ఉత్తమ సంతానాన్ని అభివృద్ధిని సాధించుకోవచ్చు. అలాగే కౌమారీ పూజ అనే ప్రత్యేకత ఉంది. దాని ద్వారా మనం పిల్లల్లో దైవాన్ని చూసి ఆరాధించడం ద్వారా వారిలో దైవంతో ఏకాత్మ భావన ద్వారా సద్గుణాలను సంప్రదాయ పద్ధతులను అలవర్చుకోగలుగుతారు. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఆ కృష్ణమూర్తిని తలుచుకోవడం, క్రీడలు ఆయనకి ఇష్టం కాబట్టి ఉట్టి కొట్టడం లాంటి క్రీడలను ఆచరించడం, ఉపవాసం ఉండడం, రోజంతా ఆయన స్మరణతో సమయాన్ని గడపడం, ఈ అలవాటు వలన ఏమవుతుందంటే భగవంతునితో ఏకాత్మ భావన అనేది వారి మనసులో బీజాలు నాటుకుంటాయి అన్నమాట. అది దైవీ శక్తిని వృద్ధి చేయడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే ఉపవాసాది కృత్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పుట్టినరోజు పండుగగా మనం పిండి వంటలతో, ఆ ఉత్సవాలతో, పూజలతో, ఊరేగింపులతో ఆనందాన్ని ప్రకటించుకుంటూ ఉంటాం. తద్వారా అతనితో ఏకాత్మ భావనకు చాలా అవకాశాలు ఏర్పడతాయి. అలాగని ఈరోజు మంగళవారం కావడం వలన అప్పు తీర్చడం మంచిది. అలాగే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేయడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేయడం విశిష్టమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అప్పులు తీరిపోతాయి. అలాగనే ఇవాళ మంగళవారానికి జయవారం అనే పేరు. జయవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం, అలాగే నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదించాలి, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా కోర్టు కేసుల్లో కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది.
మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు, ఎప్పుడు ఎలా పడుకుంటారో అలాగ పడుకుంటారు. మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9, అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. దాని పక్కన నువ్వేమయ్యావు? 9 పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమయ్యావు. అది 10. 9 చేస్తే 10లోకి వెళ్ళిపోతావు. ఆ 10లోకి వెళ్ళిపోవడానికి 9 చెయ్యాలి నువ్వు. పూర్ణత్వం పొంది 1 పక్కకి వెళ్ళిపోతే 0కి పక్కన 1 లేదనుకోండి, విలువ లేదు. కానీ 0 0గా ఆధ్యాత్మతత్వంలో గొప్పది. అప్పుడు సంఖ్యలలో మొదటిదాని అయిపోతావు, 10 అయిపోతావు, 1 పక్కకి చేరిపోతావు. అలా చేరిపోవడానికి నవరాత్రులు. మరి రాత్రి ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకట్లో ఏమవుతుంది? సత్యాసత్య వస్తు వివేకం పోతుంది. అది తాడో తెలియదు, పావో తెలియదు. దీపం వచ్చిందనుకోండి తెలిసిపోతుంది. అలా 9 రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి, జన్మ పరంపరల యందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన 1 పక్కన 0గా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి. ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి నాకు. పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట. అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు. లాకి ఏత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు. అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి. పూర్ణం అంటే ఎలా ఉండాలి? తరిగిపోవడం ఉండకూడదు. తరగకుండా ఎలా ఉంటుందండి? తరగకుండా ఉంటుంది. 2 కారణాల చేత ఉంటుంది. ఒకటి, భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు. నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు, జలం పుడుతూనే ఉంది. ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు, తోడడం ఒక్కటే నీకొచ్చు. అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. దేని చేత? దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా? ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు, దానికి ఇస్తాడు ఆ శక్తి. కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక మాట అడుగుతారు, మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు. పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు. అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి, అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికొచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట. వాడు కోరుకున్నవాడు కాడురా, వాడికి నేనున్నాను. వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు. వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు. నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు, వాడి కడుపు నిండింది. వాడు ఎంత సంతోషించాడో. వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు. వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవుమని తేనిస్తే, రామాయణంలో చెప్తారు, వాడు బ్రేవుమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికని ఆశీర్వచనం చేస్తారు. వాడి కడుపు నిండింది. అందుకు భాగవతంలో నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. పూర్ణ, పుష్కళ ఈ 2 అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ యందు ఆయన పూర్ణ పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది. తరగలేదా? మరి ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు. ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చాలా కాలం దండధారణ చేయాలని
అనుకున్నవాడు లోకమంతటినీ తన మృదుశక్తితో వశం చేసుకునే వాని కోసం మంత్రాన్ని ప్రయోగింపజేయాలి. మంత్రాన్నంటే మంత్రదండం. ధార్మికులైన పురజనులు, గ్రామ ప్రజలు విశ్వసించే యుద్ధ నిపుణుడు, నీతి కోవిదుడు, రహస్యం వినదగినవాడు. ఈ గుణాలతో కూడిన పూజితులను, సర్వ ప్రకృతులను తెలిసిన వారిని, మహత్యాన్ని పొందగోరే వారిని ముగ్గురికి తగ్గకుండా మంత్రులుగా నియమించుకోవాలి. తమ ప్రధాన ఉద్యోగాల్లోనూ శత్రువుల ప్రధాన ఉద్యోగాల్లోనూ దోషాలను వారు పసిగడుతూ ఉండాలి. రాజ్యానికి మంత్రుల మంత్రమే మూలం. రాజా, ఆ రాష్ట్రం ఎప్పుడూ వర్ధిల్లుతుంది. తన దోషం ఇతరుల చూడరాదు. శత్రువును దోషాలలో ఇరికించాలి. తాబేలులాగా అవయవాలను లోపలికి లాక్కోవాలి. తన లోపాలను ఇతరులకు తెలియకుండా కాపాడాలి. తెలివైన మంత్రులు రాజ్యం యొక్క మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి. రాజుకు మంత్రాలోచనమే రక్షణ కవచం. మిగిలిన ప్రజలంతా మంత్రానికి అంగాలు. రాజ్యానికి గూఢచారులే ఆధారం. వారు మంత్రసారం అని చెబుతారు. రాజులు, మంత్రులు ఒకరినొకరు అనుసరించి ప్రవర్తిస్తే జీవితం సుఖంగా గడుస్తుంది. మదం, క్రోధం, అహంకారం, ఈర్ష్య వీటిని జయించి సుఖపడాలి. ఇది 5 చాలాలకు అతీతులై రాజులు మంత్రులతో ఆలోచించాలి. ఆ ముగ్గురు మంత్రుల ఆలోచనలు రాజ వేర్వేరుగా తెలుసుకోవాలి. తన మనసును కూడా జోడించి తన నిశ్చయాన్ని, నిర్ణయ జ్ఞానం కల గురువుకు నివేదించాలి. అక్కడికి ధర్మార్థ కామాలు తెలిసిన ఆ గురువు నలుగురి అభిప్రాయాలను పరీక్షించి విమర్శించి ఏకాభిప్రాయం సాధించే సిద్ధాంతం చేస్తాడు. తర్వాత రాజు ఆ మంత్రాన్ని కార్యరూపంలో పెట్టాలి. మంత్రతత్వార్థం తెలిసినవారు సదా ఇలా ఆలోచించాలని చెబుతారు. ప్రజలను ఆకట్టుకోవటంలో సమర్థమైనది మంత్రమే. ఆ మంత్రాన్ని ఇలా రచించుకోవాలి, నిర్వహించాలి. మంత్రాలోచన చేసే చోట పశుపక్ష్యాదులు ముందు కానీ వెనుక కానీ పైన కానీ క్రింద కానీ ఏ విధంగానూ సంచరించరాదు. ఒక ఎత్తైన భవనం ఎక్కి కానీ దర్భ పొదల రెల్ల పొదలు లేని శూన్య ప్రదేశంలో కానీ దూరంగా మాత్రమే కనబడే చోట మంత్రాలోచన చేయాలి. ఆ ఆలోచనలో దోషాలు ఉండకూడదు. వాగ్దోషాలు, అవయవాల కదలికలతో దోషాలు ఉండకూడదు. తగినంత సమయంలో పూర్తి చేయాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 84వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెబుతున్నాడు. ధర్మరాజా, ఈ విషయంలో ఇంద్రునికి బృహస్పతికి జరిగిన సంవాదం అనే పురాతనమైన ఇతిహాసం ఉదాహరిస్తారు. ఇంద్రుడు అడిగాడు, విప్రోత్తమ, పురుషుడు ఏ ఒకటి ఆచరించి సర్వభూతాలకు ప్రమాణం అవుతాడు, గొప్ప కీర్తిని కూడా పొందుతాడు అన్నాడు. అప్పుడు బృహస్పతి ఇలా చెప్పాడు, దేవేంద్ర, మంచి మాట అనేది ఒక్కటే కర్తవ్యం. దాన్ని చక్కగా ఆచరించిన వాడు సర్వభూతాలకు ప్రమాణం అవుతాడు, గొప్ప కీర్తిని కూడా పొందుతాడు. ఈ మంచి మాట అనే ఒక్క పదమే సర్వలోకానికి సుఖకరమైనది. దీన్ని ఆచరించి సదా సర్వభూతాలకు ప్రియుడవుతాడు. ఎప్పుడూ ముఖం చిట్లించుకొని ప్రియంగా మాట్లాడకుండా ఉండేవాడు అందరికీ ద్వేషింపదగినవాడు అవుతాడు. అన్నీ పరిశీలించి తానే ముందుగా చిరునవ్వుతో పలకరించే వారిని లోకమంతా ప్రసన్నంగా చూస్తుంది. దానమేవ హి సర్వత్ర, దానమేవ హి సర్వత్ర, సాంత్వేనానభి జల్పితం, న ప్రీణయతి భూతాని, న ప్రీణయతి భూతాని, నిర్వ్యంజన వివాసనం, నిర్వ్యంజన వివాసనం. మంచి మాటలు లేని దానం, కూరలు లేని భోజనాల్లా ప్రాణులెవరికీ తృప్తి కలిగించదు. తీగా మాట్లాడుతూ ప్రజల ధనమంతా అపహరించిన ఆ సాంత్వంతో సర్వలోకాన్ని వశపరుచుకొనవచ్చు. దండంతో పాలించాలి అనుకునేవాడు ప్రియంగా మాట్లాడాలి, అదే ఫలితం ఇస్తుంది. సాంత్వనానికి ఎవరూ ఉద్వేగం పొందరు.
చక్కగా ప్రియంగా తీయగా తగినట్లు సేవింపబడే సాంత్వనానికి సమానమైనది ఏది కనపడదు అని ఇలా బృహస్పతి చెప్పాడు. ఇంద్రుడు సర్వము అలాగే ఆచరించాడు. ధర్మరాజా, నీవు కూడా అలాగే చక్కగా ఆచరించు అని భీష్ముడు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, రాజు ప్రజలను ఎటువంటి ధర్మ విషయంతో పరిపాలిస్తూ ప్రీతిని శాశ్వత కీర్తిని పొందుతాడన్నాడు. వ్యవహారేణ శుద్ధేన ప్రజాపాలన తత్పరగా ప్రాప్య ధర్మంచ కీర్తించ లోకానాప్నోత్యుభ్యౌ శుచిః. భీష్ముడు ఇలా చెప్పాడు, ప్రజాపాలన తత్పరుడైన రాజు శుద్ధమైన వ్యవహారంతో ధర్మాన్ని కీర్తిని పొంది ఇహపర లోకాల రెండిటినీ సాధిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ అడిగాడు, మహాప్రాజ్ఞ, ఎటువంటి వ్యవహారాలతో రాజు ఎవరితో వ్యవహరించాలి? ఇంతకుముందు చెప్పిన గుణాలు అన్నీ ఏ ఒక్క పురుషునిలోనూ ఉండవని నా అభిప్రాయం అన్నాడు. భీష్ముడు చెప్పాడు, బుద్ధిమంతుడా, నిజమే, అది అంతే. ఈ శుభగుణాలన్నీ కూడిన పురుషుడు ఒక్కడైనా దుర్లభుడే. శీలం అంతటినీ ఒకచోట సంక్షేపించడం ఎంత ప్రయత్నించినా దుర్లభమే. ఎటువంటి మంత్రులను నియమించుకోవాలా చెబుతాను విను. నియమించుకోవాలో విద్యావంతులు, ప్రజ్ఞావంతులు, వేద విద్యను పూర్తి చేసిన శుద్ధ మనస్కులైన 4 బ్రాహ్మణులను బలవంతులై, ఆయుధ విద్యలలో అరితేరిన 8 మంది క్షత్రియులను, ధనవంతులైన 21 వైశ్యులను, వినయం పవిత్రతా శ్రద్ధ గల 3 శూద్రులను మంత్రులుగా నియమించుకోవాలి. ఇంతమంది కావాలి. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, విజ్ఞానం, తత్వజ్ఞానం అనే 8 గుణాలు గల సూతిని పౌరాణికునిగా నియమించుకోవాలి. అతని లక్షణాలు ఇలా ఉండాలి. 50 ఏళ్ల వయస్సు ఉండాలి. చురుకుదనం, అసూయ లేకపోవడం, వేదాలు ధర్మశాస్త్రాలు చదివి గుర్తులో ఉన్నవాడు, వినయం సమదృష్టి గలవాడు, వివాదాలను పరిష్కరింపగలవాడు, 7 వ్యసనాలు లేని పౌరాణికుడు ఉండాలి. 7 వ్యసనాలు. రాజు మంత్రాలోచనను 8 మంది మంత్రుల మధ్య మాత్రమే ఉంచాలి. 7 వ్యసనాలంటే ముందు చెప్పాం మేము, అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రాష్ట్రంలోని రాష్ట్ర సంబంధి ఉద్యోగికి ఆ వ్యవహారం చూపాలి. రాజు ఇటువంటి వ్యవహారంలో సదా ప్రజలను చూస్తూ ఉండాలి. రాజు ఎవరి నుండి రహస్యంగా ద్రవ్యం గ్రహించకూడదు. అదని కార్యాన్ని నశింపజేస్తుంది. కార్యం నశించాక ఆ అధర్మం నిన్ను వారిని కూడా బాధిస్తుంది. డేగ వలన పక్షులు గుంపులు దూరంగా పారిపోయినట్లు రాష్ట్రం నుండి ప్రజలు పారిపోతారు. పగిలిపోయిన నావంలోంచి దూకినట్లు ప్రజలు పారిపోతారు. అధర్మంతో ప్రజలను పరిపాలించే రాజుకు గుండె భయం పట్టుకుంటుంది. వానితో స్వర్గం కూడా విరోధిస్తుంది. ధర్మాసనం మీద నిలబెట్టిన రాజు కానీ, మంత్రి కానీ, రాకుమారుడు కానీ అధర్మంతో పాలించే రాజును అనుసరించితే, అధికారులు సరిగా కార్యనిర్వహణ చేసుకోలేకపోతే వారంతా రాజును ముందుంచుకొని అధోగతికి పోతారు. బలాత్కృతానాం బలిభిః కృపణం బహుజల్పతాం నాతో వై భూమిపో నిత్యం అనాథానాం దృఢాం భవేత్. బలవంతులు బలత్కారించినప్పుడు దీనంగా విలపించే అనాథులకు రాజే కదా రక్షకుడవుతాడు. అందువల్ల వాది ప్రతివాదాలు పరస్పరం విరోధంగా వాదిస్తూ ఉన్నప్పుడు సాక్షి చెప్పినది అంటే బలం సరి అయినది
అవుతుంది. ఒకవేళ సాక్షి కూడా లేనిదైతే, దిక్కు లేనిదైతే దాన్ని చాలా జాగ్రత్తతో విశేషంగా పరీక్షించాలి. అపరాధానికి తగిన శిక్ష పాపులను విధించాలి. ధనవంతులైతే ధనం లాక్కోవాలి, ధనహీనులను బంధించాలి. దుష్ప్రవర్తన కలవారిని కొరడా దెబ్బలు కొట్టాలి, మంచివారిని మంచి మాటలు చెప్పి సొమ్ము ఇప్పించాలి. రాజ్ఞోవదం చికీర్షేద్యక, రాజ్ఞోవదం చికీర్షేద్యక, తస్య చిత్రో వధో భవేత్, తస్య చిత్రో వధో భవేత్. ఆధీపకస్య స్తేనస్య, ఆధీపకస్య స్తేనస్య, వర్ణసంకరికస్య చ, వర్ణసంకరికస్య చ. రాజును వధించాలనుకున్న వాడికి, ఇళ్లకు నిప్పిపెట్టే వాడికి, దొంగకు చిత్రవధియ శిక్ష. శాస్త్రానుసారంగా సరైన దండం విధించే రాజుకు అధర్మం అంటదు, శాశ్వతంగా ధర్మమే నిలుస్తుంది. కామకారేణ దండంతు, కామకారేణ దండంతు, యః కుర్యాద విచక్షణక, యః కుర్యాద విచక్షణక, స ఇహ కీర్తి సంయుక్తః, స ఇహ కీర్తి సంయుక్తః. మృతో నరకమృచ్ఛతి, మృతో నరకమృచ్ఛతి. తన ఇష్టం వచ్చినట్లు విచక్షణం లేకుండా దండం విధించే రాజు ఈ లోకంలో అపకీర్తి పాలవుతాడు, మరణించాక నరకం పాలవుతాడు. ఒకరి తప్పుకు మరొకరిని దండింపరాదు. శాస్త్రాన్ని పరిశీలించి బంధించవచ్చు, విడిచిపెట్టవచ్చు. ఎంత ఆపదలోనైనా రాజు దూతను చంపరాదు. దూతను చంపిన రాజు మంత్రులతో సహా నరకం పాలవుతాడు. తన రాజు చెప్పమన్నట్లు చెప్పే దూతను రాజధర్మాసక్తి కల రాజు చంపితే అతని తండ్రి తాతలు భ్రూణహత్య పాపం పొందుతారు. సత్కులం, శీల సంపద, చక్కగా మాట్లాడటం, సమర్థత, ప్రియంగా మాట్లాడటం, చెప్పనిదే మాట్లాడటం, జ్ఞాపక శక్తి, ఈ 7 దూత లక్షణాలు. వార్తలు మోసేవాడు, శిరోరక్షకుడు కూడా ఇటువంటి గుణాలే కలిగి ఉండాలి. ధర్మశాస్త్రాల తత్వం తెలిసినవాడు, సంధి విగ్రహాలను నడపగలవాడు, బుద్ధి ధైర్యం సిగ్గుగలవాడు, రహస్యం దాచగలవాడు, కులీనుడు, బలిష్ఠుడు, పరిశుద్ధుడు అయినటువంటి అమాత్యుడు ప్రశంసింపబడతాడు. ఇవే గుణాల గలవాడు సేనాపతి కావాలి. వ్యూహాలు, యంత్రాలు, ఆయుధాలు వీని తత్వం తెలిసినవాడు పరాక్రమశాలి. వాన, చలి, ఎండ, గాలి వీటిని తట్టుకోగలవాడు, శత్రువుల దోషాలను తెలిసినవాడు సేనాధిపతి కావాలి. రాజు ఇతరులకు నమ్మకం కలిగేటట్లు ప్రవర్తించాలి. తాను ఎవరినీ నమ్మరాదు. కన్న కొడుకుల మీద కూడా నమ్మకం ప్రశంసనీయం కాదు. నీకు శాస్త్రార్థ తత్వం చెప్పాను, రాజులకు అవిశ్వాసమే పరమ మంత్రమని చెప్పబడింది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, రాజు నివసించటానికి పురం ఎటువంటిది ఉండాలి? ముందే నిర్మింపబడినదా లేక తాను నిర్మించుకున్నదా? నాకు చెప్పన్నాడు. భీష్ముడు చెప్పాడు, పుత్రులతో, జ్ఞాతులతో, బంధువులతో రాజు నివసించవలసిన చోట వృత్తిని గురించి, రక్షణను గురించి అడగడం న్యాయమే. నీకు కోట యొక్క నిర్మాణం గురించి విశేషంగా చెబుతాను. వీని ప్రయత్నంతో దాన్ని ఏర్పరచుకొని ఆచరించు. దుర్గం 6 విధాలుగా ఏర్పరచుకోవాలి. వాటికి నగరాలు ఏర్పరచుకోవాలి. సంపదలకు మూలంగా అన్ని సమృద్ధిగా ఉండేటట్లు దుర్గం ఉండాలి. ధన్వదుర్గం మహీదుర్గం, ధన్వదుర్గం మహీదుర్గం, గిరిదుర్గం తథైవ చ, గిరిదుర్గం తథైవ చ, మనుష్యదుర్గం అబ్దుర్గం, మనుష్యదుర్గం అబ్దుర్గం, వనదుర్గం చ తాని షట్, వనదుర్గం చ తాని షట్. ధన్వదుర్గం, మహీదుర్గం, గిరిదుర్గం,
మనుష్యదుర్గం, జలదుర్గం, వనదుర్గం అని దుర్గాలు, కోటలు 6 విధాలు. ధన్వదుర్గం అంటే భూదుర్గం, దాని చుట్టూ నీరు లేని ప్రదేశం ఉంటుంది. అదే మరుదుర్గం అని కూడా అంటారు. పురం భూదుర్గంలో చుట్టి ఉండాలి. ధాన్య సంపన్నమై ఆయుధాలతో కూడి చక్కని దృఢమైన ప్రాకారం, అగడత కలిగి ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండి ఉంటుంది. విద్వాంసులు, శిల్పులు, ధనాగారాలతో ఉంటుంది. ధార్మికులైన ప్రజలు, సమర్థులైన ఉత్తమ జనులతో కూడి ఉండాలి. శక్తిగల మనుష్యులు, ఏనుగులు, గుర్రాలు కలిగి 4 వీధుల కూడళ్ళు, వర్తకశాలలు, న్యాయస్థానాలు కలిగి ప్రశాంతంగా నిర్భయంగా తిరిగేటట్లుండాలి. చక్కని కాంతులతో, మంగళధ్వనులతో ప్రశస్త భవనాలు కలిగి ఉండాలి. శూరులతో, వేద ఘోషాలతో నిండి ఉండాలి. సమాజం ఉత్సవాలతో, దేవపూజలతో ఉండాలి. అటువంటి నగరంలో రాజు తనకు వశులైన అమాత్యులతో, సేనలతో కలిసి ప్రవేశించాలి. నగరంలో కోశం, బలం, స్నేహితులు, వ్యవహారాలు పెంపొందించాలి. నగరంలోనూ చుట్టూరా జనపదాలలోని దోషాలన్నీ తొలగించాలి. ధనాగారం, ఆయుధశాలలు వీటిని ప్రయత్నంతో వృద్ధి పొందించాలి. ధాన్యపు నిల్వలు, యంత్రాలు, ఆయుధాల శాలను వృద్ధి పొందించాలి. కట్టెలు, లోహాలు, ఊక, బొగ్గులు, చెక్కలు, కొమ్మలు, ఎముకలు, వెదురు వస్తువులు, కొవ్వు, నూనె, వస, తేనె, జనపనార, ధూపద్రవ్యాలు, ధాన్యము, ఆయుధాలు, బాణాలు, చర్మాలు, నరాలు, బెత్తం, మంజుగడ్డి, తుంగ, బేరి మొదలైన వాద్యాలు వీటిని రాజు నిల్వ ఉంచాలి. పెద్ద నీటి తొట్టెలు, చలివింద్రాలు, నిండిన చెరువులు ఉండాలి. రాజు పాడి పశువులను, చెట్లను రక్షిస్తూ ఉండాలి. ఆచార్యులు, ఋత్విక్కులు, పురోహితులు, ధనుర్విద్యా విశారదులు, శిల్పులు, జ్యోతిష్కులు, వైద్యులు వీరిని రాజు శ్రద్ధతో సత్కరించాలి. ప్రాజ్ఞులు, మేధావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, సమర్థులు, శూరులు, పండితులు, కులీనులు, బలసంపన్నులు, అన్ని పనులు నిర్వహింపగలవారు వీరిని సత్కరించాలి. రాజు ధార్మికులకు పూజించాలి, అధార్మికులను దండించాలి. సర్వవర్ణాల వారిని వారి వారి పనుల్లో వినియోగించాలి. గూఢచారుల ద్వారా నగరాల్లోనూ జనపదాల్లోనూ బాహ్య ఆంతరంగిక సమాచారాన్ని సేకరించి బాగున్నాయని తెలుసుకొని అప్పుడు పనులు ప్రయోగించాలి. మంత్రం, కోశం, దండం వీటి విషయంలో రాజే స్వయంగా గూఢచారులతో సమాలోచన చేయాలి. రాజ్యమంతా అందులోనే ఉంది కదా. రాజులకు గూఢచారులే కళ్ళు. నగరంలో, గ్రామాల్లో ఉదాసీనులు, శత్రువులు, మిత్రులు ఏమి చేయదలుచుకున్నారో అంతా చారుల ద్వారా తెలుసుకోవాలి. భక్తులను పూజిస్తూ, ద్వేషించే వారిని శిక్షిస్తూ, ప్రమాద పడకుండా ప్రతిక్రియ చేస్తూ ఉండాలి. నిత్యము యజ్ఞాలు చేయాలి. ప్రజలను పీడించకుండా దానం చేయాలి. ప్రజానాం రక్షణం కార్యం, ప్రజానాం రక్షణం కార్యం, న కార్యం ధర్మ బాధకం, న కార్యం ధర్మ బాధకం. ప్రజారక్షణయే రాజు కర్తవ్యం. ధర్మ బాధకమైన పని ఏది చేయరాదు. దీనులు, అనాథులు, వృద్ధులు వీరి యోగక్షేమాలు, బ్రతుకు తెరువు నిత్యము కల్పించాలి. ఆశ్రమాల్లో కాలానుగుణంగా వస్త్రాలు, పాత్రలు, భోజనాలు వీటిని సత్కారం చేసే, అర్చించి, గౌరవించి రాజు సదా చేకూరుస్తూ ఉండాలి. తపస్సులకు తన్ను గురించి, రాష్ట్రం గురించి అన్ని పనులు శ్రద్ధతో నివేదించాలి. వారి ముందు ఎల్లప్పుడూ వినయంతో నిలవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.